ఇంత పెద్ద ఎత్తున తయారైతే ఇంత వేల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఇక్కడ తయారైతా ఉంటే తెలంగాణ పోలీస్ ఏం చేస్తున్నట్టు, తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కదా, ఎట్లా నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళందరూ అసలు వీళ్ళు ఎవరికి తెలియకుండా జరుగుతుంది. వెనకాల ఇంకెవరన్నా పెద్ద పెద్ద తలకాయలు నేను అనుకోవచ్చా? నేను అందుకనే అన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు అర్థమైందా? దాని తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత దాని మీద స్టేట్మెంట్ ఎందుకు రాలే? ఇవాళ ఇంటెలిజెన్స్ బ్రదర్ అందరు బరాబరా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పోలీసు తక్కువ ఏమి ఉండదు. నీ దగ్గర ఏ కెమెరా వాడుతున్నావు, ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు కూర్చుండ్రు, ఏమి అన్నీ ఉంటాయి వాళ్ళకు, ఆడ కూడా అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏది ఇస్తారో అదే చేయాలి. పలానా నుండి పట్టుకోమంటేనే పలానా నుండి పట్టుకోవాలి, పలానా నుండి అద్దెకు పోవాలంటే అద్దెకు పోవాలి, అద్దెకు పోవద్దంటే అద్దెకు పోవద్దు. ఇంటెలిజెన్స్ ఇక్కడ తయారైతుందని చెప్పినా కూడా వీళ్ళు 100% బ్రదర్ ఇంటెలిజెన్స్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ తెలంగాణ అలా తక్కువేం కాదు. మనం ఎంత మంచి వాళ్ళని ఎత్తుకపోతారు. నీకు ఒక రోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కాడ మన ఇద్దరం మాట్లాడుకుని ఎవరు చెప్పకుండా వస్తుంటేనే వచ్చే వరకే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసారు. తెలియదు అని అంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి అది సవాలే లేదు, అది ఆస్కారమే లేదు. కాబట్టి ఇలా పోలీసులు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. నేను పూర్తిగా రేవంత్ రెడ్డినే బాధ్యత వహిస్తా. రేవంత్ రెడ్డికి తలదన్న ఇక్కడైతే మనకు హోంమంత్రి లేడు. తర్వాత పెద్ద హోంమంత్రి ఎవరు? బండి సంజయ్. మరి బండి సంజయ్ మాట్లాడాలి కదా దీని మీద. మా మహారాష్ట్ర పోలీసు మహారాష్ట్ర ఈ రేవంత్ రెడ్డికి చేత కాకుంటే, ఈ రేవంత్ రెడ్డి పోలీసుకు చేత కాకుంటే నేను హోంమంత్రి బీజేపీ నేను పట్టించిన అని చెప్పొచ్చు కదా. నీ పోలీసే కదా మహారాష్ట్ర పోలీసు. బండి సంజయ్ నువ్వు క్లెయిమ్ చేసుకో. ఈయన క్లెయిమ్ చేసుకుంటలేడు, మా పాత్ర అని చెప్తలేడు, ఇవాళ ఈయన మాట్లాడతలేడు. నువ్వు హోం సహాయ మంత్రి ఉన్నావు, నేను పట్టుకున్నా అని చెప్పు. ఉత్తుత్తగానే చెప్పరు అదేదో ఒకటి. నమ్ముతాం కదా మేము ఉన్ననికి, మేము నమ్మనికి ఉన్నాం కదా చెవుల పువ్వు పెట్టుకోనికి. మేము అప్పుడు నమ్ముతాం కదా. మహారాష్ట్ర పోలీసు బీజేపీ కదా. అరే అట్లనే కదా, అట్లనే స్టేట్మెంట్ ఇవ్వండి. బీజేపీ వాళ్ళు కూడా బయటకు అసలు తెలియనట్టే ఉంటుండ్రు. దాని మీద నోరే తెరుస్తలేరు. తెలంగాణ బీజేపీ ఇలా ప్రభుత్వంలో ఉందా బయట ఉందా అర్థమైతే లేదు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కలిసి ఇలా పాలన చేస్తుందా అర్థమైతే లేదు. ఇయాటి వరకు బండి సంజయ్ గారు డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? 6వ తారీఖు అంటే ఇలా 9 3 రోజులు అవుతుంది అంతే. 4వ రోజు ఇయాలి. ఆయన మాట్లాడతలేడు, బీజేపీ అధ్యక్షులు మాట్లాడతలేడు, బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. అరే పట్టుకుంది మీ ప్రభుత్వం సార్, దయచేసి రండి, మేము పట్టుకున్నామని చెప్పుకోండి. రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు రండి సార్, వచ్చి మాట్లాడండి. మేమే పట్టుకున్నాము, మేమే పట్టించినాము, అక్కడ వాసన వస్తుంటే మహారాష్ట్ర పోలీసులు మేమే ఉప్పందించినాము, మేము లేకుండా పట్టుకునేటోళ్ళే కాదు. ఈ రేవంత్ రెడ్డి చేత కాకుంటే ఇంత దారుణమా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి సార్. స్టేట్మెంట్ కూడా నేనే రాసిస్తా. ఏం మాట్లాడాలను స్టేట్మెంట్ కూడా నేనే రాసిస్తా. వచ్చి చదవండి. ఎన్కౌంటర్ అయినాక, ఫేక్ ఎన్కౌంటర్ అయినాక పోలీసు వాళ్ళు చదువుతారు. చూసినావా? పారిపోతుంటే మా తుపాకులు పట్టుకొని పారిపోతుంటే మేము కూడా వాళ్ళు కాల్పులు జరిపినారు. మా ప్రాణరక్షణ కోసం మేము కూడా కాల్పులు జరిపినాం. మేము అక్కడ పోయి చూస్తే 3 పాలి చచ్చిపోయి ఉన్నారు. మాకు అర్థమైందా? ఇగో ఇటువంటి మేము కూడా రాసిస్తాం. నీకు చదవ రాదబ్బా. ఇవి చిన్నప్పటిగా చదివి ఉన్నగా చెప్తాను. ఇటువంటి ఒక చదువుండ్రి. అరే ఎవరు క్లెయిమ్ చేసుకుంటలేరు అబ్బా. ఇవాళ దురదృష్టం ఏంటంటే మహారాష్ట్ర పోలీసు మహారాష్ట్ర హోంమంత్రి కూడా మాట్లాడతలేరు. ఎందుకు అంటే ఇదే అన్న, ఇది మెయిన్ ప్రశ్న ఇదే. దేనికి ఇక్కడ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. సరే హోంశాఖ కూడా వారి దగ్గర మాట్లాడతలేరు. ప్రధాన ముఖ్యమైనటువంటి మంత్రులు కానీ ఎవరు మాట్లాడతలేరు. అధికార ప్రతినిధులు మాట్లాడతలేరు. ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ మాట్లాడతలేదు. పోనీ పట్టుకున్న పోలీసులకు సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ కూడా ఇగో మేము పలానా 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ పట్టుకున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తలేరు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కనీసం మరి ఈ స్టేటు వాళ్ళ ప్రత్యర్థి పార్టీ వెళ్తున్నటువంటి స్టేటే కదా ప్రస్తుతానికి. మరి ఎందుకు మాట్లాడతలేరు ఎవరు కూడా? ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మనం అనుకుందాం, ఇంకోటి కూడా అనుకోవచ్చు. అమ్మా ఇంకా నయం 12,000 దగ్గర దొరికింది, ఇంకో దగ్గర 25,000 అవుతుంది, అది దొరికింది నయం అయిపోయింది అనుకుంటున్నా, అయిందని భయం అవుతుంది. నేను అంటున్నా బ్రదర్, అంటే ఇప్పుడు ఒకటే ఉందని మనం ఎందుకు అనుకోవాలి? ఒకటే దగ్గర తయారవుతుందని ఎందుకు అనుకోవాలి? దొరికింది ఒకటి, దొరకని ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాయి ఇప్పుడు హోంమంత్రి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఒకటి దొరికింది. ఈ ఆరోపణలన్నీ బ్రదర్ ఆరోపణ కాదు, ఆరోపణలన్నీ కేవలం రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి పర్సన్. బ్రదర్ అచ్చా బ్రదర్ ఒకటి చెప్తా. వాట్ ఈజ్ డ్రగ్స్? డ్రగ్స్ అంటే ఏంది?
ఒక మనిషిని మనిషి లెక్క ఉంచకుండా చేసేది, ఒక మనిషిని పశువుని చేసేది, ఒక మనిషిని రాక్షసుని చేసేది, ఒక మనిషి ఆయుష్ తగ్గించేది, ఒక మనిషి అవయవాలను సర్వనాశనం చేసేది, ఒక మనిషి ఒక డ్రగ్స్ అనేది ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది, వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. బ్రదర్, దాని గురించి రాజకీయాలు చేయాల్సిన అవసరం బక్క జడ్సన్కు లేదు. గత ప్రభుత్వంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన, గత ప్రభుత్వం ఈడి దగ్గర పోయిన, గత ప్రభుత్వం నేను రక్త నమూనం ఇచ్చిన. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే జడ్సన్ గారు, అంటే రేవంత్ రెడ్డి గారిని పొద్దున్న లేస్తే ఏదో ఒక అంశం మీద జడ్సన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ అనేది దొరికింది, అది ఇంకా ఎక్కువ వాడుకోవడం కోసం ఇంకో దగ్గర 20,000 కోట్లు ఉంది, ఇంకో దగ్గర ఉంది అని అంటలేను, ఉండొచ్చు, ఆరోపణ కూడా కదా బ్రదర్. ఒక దగ్గర దొరికిందంటే ఇంకో దగ్గర లేదని గ్యారంటీ ఏంది అంటున్నా. ఇవాళ ఎందుకు నోరు తెరుస్తలేదంటే అనుమానం అదే కదా. ఇంకెందుకు మాట్లాడతలేరు మీరు? ఇవాళ బ్రదర్ పోలీసు సపరేట్ ఆపరేషన్ పెట్టి కుంబింగ్ ఆపరేషన్ చేయాలి ప్రతి ఫ్యాక్టరీ మీద. కుంబింగ్ ఆపరేషన్ అంటే తెలుసుగా, కుంబింగ్ ఆపరేషన్ నాకు లేదు. కుంబింగ్ ఆపరేషన్ చేయాలి పోలీసు వాళ్ళు ప్రతి ఫ్యాక్టరీ మీద. కుంబింగ్ అంటే ఇది కొంబ అన్నట్టు, ఇంకో ఇది అంటే ప్రతి మొత్తం జల్లల పట్టాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉత్త సరిహద్దులతో ఇట్లా కూర్చొని మ్యాప్ వేసుకొని ఇది మొత్తం మా తెలంగాణ అంటే తెలంగాణ ఏర్పడలే మిస్టర్ రేవంత్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు. తెలంగాణ అనేది భావోద్వేగంతో ఏర్పడ్డది. చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఇప్పుడు ఆయన డైరెక్షన్ నడుస్తుంది కదా ఇక్కడ. డ్రగ్స్ సంబంధం అంటలేదు బ్రదర్, ఓటుకు నోట్లు అయితే ఉన్నాడు కదా ఆయన, ఎప్పుడైనా గురువు కదా, గుర్తు ఇవ్వాలి. హైదరాబాద్ అందరికి అల్కగా దొరికింది కదా, 8 మంది అడ్వైజర్స్ ఈరోజు ఆంధ్రాలో ఉంటారు కదా ఇక్కడ. అదే కదా ఇవాళ అడ్వైజర్ చంద్రబాబు నాయుడు ఆంధ్రోళ్ళు అంత కాదు, చంద్రబాబు నాయుడు మనుషులు 8 మంది ఇక్కడ ఉంటారు కదా. నేను ఎందుకంటున్నానంటే ఈరోజు అడ్వైజ్ ఆయన దగ్గర తీసుకో. నువ్వు ఇక్కడ 10 ఏళ్ళు పాలించినావు కదా, డ్రగ్స్ లేకుండా నువ్వు ఎట్లా నడిపినావో, ఈ కంపెనీ ఇట్లా వచ్చింది ఏం చేయాలని చెప్పేసి ఆయన అంటే నేను భావోద్వేగంతో ఏర్పడ్డటువంటి తెలంగాణ ఈరోజు మనది. కాబట్టి ఈ అంశం అనేది చాలా పెద్దది బ్రదర్. ఈరోజు ప్రపంచం ముందు నన్ను నిలబెట్టిన దోషిగా ఈరోజు గుజరాత్ తర్వాత 12,000 కోట్ల డ్రగ్స్ దొరికిన ఒక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో 1,200 మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్కొక్క ప్రాణానికి ఈరోజు బ్రదర్ 12,000 విలువైన డ్రగ్స్ దొరికినట్టు 1,200 మంది విద్యార్థుల ప్రాణాలకు విలువ ఏందంటే ఈరోజు డ్రగ్స్తో పోల్చినట్టు అయిపోయింది. ఈరోజు ప్రపంచం ముందు మన ఆత్మగౌరవాన్ని ఈరోజు క్వశ్చనబుల్గా తీసుకొని వచ్చిండ్రు. ఎవరు? తెలంగాణ చరిత్రలో ఇది మొదటిసారి ఇంత పెద్ద దొరకడం బ్రదర్. ఇండియన్ హిస్టరీలో సెకండ్ టైం బ్రదర్. ఫస్ట్ టైం గుజరాత్, అది బయటకెళ్ళి తయారు చేసి తీసుకొచ్చింది, ఇది ఇక్కడ తయారైపోయింది కదా.